నిజానికి అమ్మవారి దర్శనానికి ఫలానా నియమం లేదట. మాసా నియమో నాస్తి దినానాం నియమోపినా సదా సేవ్యం సదా సేవ్యం. అమ్మని ఎప్పుడు దర్శనం చేసుకోవాలి అంటే బ్రహ్మాండ పురాణంలో ఈ శ్లోకాన్ని చెప్పారు. ఈ మాసములో చేసుకోవాలనే నియమం లేదు. దినానాం నియమోపిన, ఫలానా రోజే అమ్మని దర్శనం చేసుకోవాలనే నియమం కూడా లేదు. ఎల్లప్పుడూ అమ్మని చూడవచ్చు. కానీ ఆశ్వినే మధుమాసేవ తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఆశ్వీజ మాసము, చైత్ర మాసము, వైశాఖ మాసము, ఆషాఢ మాసము, ఈ 4 మాసాలలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు అమ్మవారిని దర్శనం చేసుకుంటే విశేష ఫలితం పొందుతాం. దీనికి ఒక కారణం ఉంది. దక్షుడి కూతురిగా పుట్టిన సతీదేవి శరీరం విడిచిపెట్టింది. మళ్ళీ హిమవంతునికి, మేనాదేవికి పార్వతి అనే పేరుతో కూతురిగా పుట్టింది. పార్వతి అంటే ఏమిటి అర్థం? పర్వతం యొక్క కూతురు అని అర్థం అండి. పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు. ఆవిడ ఎప్పుడు పుట్టింది? చైత్ర మాసంలో, అంటే ఈ మాసంలో సరిగ్గా నవమి నాడు రాత్రిపూట మృగధిష్ణ్యకే అంటే మృగశీర్ష నక్షత్రంలో పుట్టింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? రాముడు చైత్రమాసంలో నవమి నాడే పుట్టాడు. కాకపోతే పునర్వసు నక్షత్రం. అమ్మవారు అదే చైత్ర శుక్ల నవమి నాడే పుట్టింది. రాముడు మధ్యాహ్నం పుట్టాడు, అమ్మ అర్ధరాత్రి పుట్టింది. రాముడిది పునర్వసు, అమ్మవారిది మృగశీర్ష. శివపురాణములో పార్వతీఖండంలో ఈ ఘట్టం ఉంటుంది. రుద్ర సంహితలో పార్వతీఖండం అని ఉంటుంది. శివపురాణం 18 పురాణాల్లో ఉత్తమ పురాణం. మనకి వేదవ్యాసుడు 18 పురాణాలు ఇచ్చాడు. అవేమిటి? మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వరాహ పురాణము, వామన పురాణము, శివ పురాణము, విష్ణు పురాణము, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణములనే పేరు 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లో శివపురాణం 24,000 శ్లోకములతో ఉంటుంది. ఈ మాట ఎందులో చెప్పారు? భాగవతంలో 13వ అధ్యాయం 12వ స్కంధంలో ఉంటుంది. చూడండి, ఈసారి ఎప్పుడన్నా భాగవతం ఇంటికి వెళ్ళాక చూడండి. అందులో 12వ స్కంధం తీయండి. 7వ అధ్యాయంలోనూ చెప్పాడు, మళ్ళీ 13వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో 18 పురాణములు, అందులో శివపురాణం అన్నాడు. అదే భాగవతంలో 13వ అధ్యాయంలో శైవం చతుర్వింశతి సాహస్రికం అంటే శివపురాణం 24,000 శ్లోకములతో ఉన్నది. ఈ 24,000 శ్లోకములతో కూడిన శివపురాణంలో పార్వతీ సంహితలో పార్వతీదేవి చైత్ర శుక్ల నవమి నాడు అర్ధరాత్రి వేళ మృగధిష్ణ్యకే అనగా మృగశీర్ష నక్షత్రమునందు జన్మించింది. అప్పటి నుంచి ఏం చేశానమాట, అమ్మవారు ఆ పార్వతి అనే పేరుతో ఆవిర్భవించింది గనక చైత్ర శుక్ల నవమి నుంచి వరసగా బ్రహ్మోత్సవాలు కొంతకాలం జరిపారు. ఎక్కడ? కైలాసంలో జరిపారు. అంతకు ముందు ఏం చేశారు? చైత్ర శుక్ల పాడ్యమి మొదలుకొని నవమి వరకు వసంత నవరాత్రులు అనే పేరుతో ఈ 9 రోజులు అమ్మని పూజించారు.